కేరళ అధికార ప్రతినిధి బీజేపీ పార్టీకి చెందిన పింటూ మహదేవ్ సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గుండెల మీద బుల్లెట్ తీయించుతానని చెప్పి మాట్లాడటం ఇది బీజేపీ బెదిరింపు ధోరణులకు నిదర్శనం. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేసీ వేణుగోపాల్ గారు ఫిర్యాదు చేసినంతవరకు అతని మీద చర్య తీసుకోకపోవటం చాలా విచారకరం. అలాగే కేరళలో కూడా మా నాయకుడు రమేష్ చెంతాలా గారు ఆ పరిధిలో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కేరళ ప్రభుత్వం కూడా కేసు కట్టకపోవటం చాలా విచారకరం. ఈ దేశంలో బీజేపీ మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల ఆస్తులను అమ్మేసి బడా శక్తులకి బడా బాబులకు అమ్ముతున్నటువంటి చర్యను ఖండిస్తూ ఓట్ చోరీ ద్వారా అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోడీని ఏ రోజైతే ఎండగట్టి ప్రజల్లోకి తీసుకొచ్చాడో ఆ రోజు నుంచి బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలే చేయటమే కాదు, వారిని బెదిరించే ధోరణితో మాట్లాడటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి చర్య కాదు. దీని తక్షణమే రాహుల్ గాంధీ గారిని బెదిరించే విధంగా ప్రవర్తించిన పింటూ మహదేవ్ని అరెస్ట్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.